రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న ప్రధాన అంశాలపై మనతో విశ్లేషించేందుకు ఉన్నారు పొలిటికల్ ఎడిటర్ కొల్లి అరవింద్ గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్, ప్రధానంగా మన తెలంగాణ అసెంబ్లీ చూసినట్లయితే నిన్న అధికార విపక్షాల మధ్య వాడి వేడి చర్చ జరిగింది. ఇరిగేషన్ ప్రాజెక్టులపై శ్వేతపత్రం కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి విడుదల చేశారు. దీనిపై అసలు ఎలా చూడాలంటారు? ఇప్పుడు అధికార పక్షం కానీ విపక్షాల మధ్య చర్చలు అసలు ఎలా జరిగాయంటారు? 8 రోజుల అసెంబ్లీ సమావేశాల్లో రోజు జరిగినట్లుగానే కేసీఆర్ రాలేదు అనే అంశం దగ్గర నుంచి మొదలు పెడితే, కేసీఆర్ గైర్హాజరు దగ్గర నుంచి మొదలు పెడితే వివిధ అంశాల చుట్టూ ప్రతిపక్ష అధికార పక్షం మధ్య వాగ్వివాదం బాగా జరిగింది. 8 రోజుల్లో ఏ రోజు జరగనటువంటి పరిస్థితి లేదు. బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజు కూడా బయటకు వచ్చి రెండు పక్షాలు ప్రత్యారోపణలు బాగా గట్టిగా చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. బడ్జెట్ సమావేశాల్ని ఈ రకమైనటువంటి వాతావరణం భవిష్యత్తులో ఇంకా ఈ వాగ్యుద్ధం పెరిగేటటువంటి ఇండికేషన్సే క్లియర్గా చూపిస్తోంది. రెండోది ప్రధానంగా ఇరిగేషన్ రంగం మీద, అదే సందర్భంలో ఇరిగేషన్ రంగంలో కూడా ప్రధానంగా మేడిగడ్డ కుంగుబాటు, కాళేశ్వరం యొక్క ఫెయిల్యూర్ గురించే ఎక్కువ చర్చ జరిగింది. కాళేశ్వరానికి కాస్ట్ బెనిఫిట్ రేషియో దగ్గర నుంచి మొదలు పెడితే కాళేశ్వరంలో ఉన్నటువంటి 3 ప్రధాన బ్యారేజీలకి సంబంధించినటువంటి వరకు వివిధ అంశాల మీద ఇద్దరి మధ్య, రెండు పక్షాల మధ్య బాగా భారీగా చర్చ జరిగింది. అయితే ఇక్కడ ఒకటి గమనించాల్సింది ఏంటంటే, కేటీఆర్ కంటే హరీష్ రావే ఈ చర్చలో ప్రతిపక్షానికి ఎక్కువ ప్రాధాన్యత వహించటం. ఇక అదే సందర్భంలో కడియం శ్రీహరి బడ్జెట్ సమావేశాలు అంటే బడ్జెట్ మీద మాట్లాడుతున్న సందర్భంగా చేసినటువంటి ఒక వ్యాఖ్య మాత్రం కొంచెం ఆసక్తికరంగా ఉంది. మేము మిమ్మల్ని డిస్టర్బ్ చేయము అంటే ముఖ్యమంత్రి గారు, మీ పక్కనున్న వాళ్ళు మిమ్మల్ని ఎక్కువ డిస్టర్బ్ చేస్తారేమో చూడండి అని చెప్పి ఒక రాజకీయమైనటువంటి చణుకు విసిరేటటువంటి ప్రయత్నం చేశారు. అదే సందర్భంలో అధికార పక్షం నుంచి హరీష్ రావుని లేదంటే పద్మారావుని ఎల్ఓపి లీడర్ ఆఫ్ అపోజిషన్గా చేసుకోండి అని చెప్పి ఒక చణుకు అయితే వినిపించింది. ఇటువంటి సరదా చణుకులు, ఇటువంటి రాజకీయపరమైనటువంటి చణుకులతో పాటు రెండు పక్షాల మధ్య భారీగా వాగ్యుద్ధం అయితే జరిగింది. ఏ దశలోనూ ఎవరూ రాజీ పడలేదు. అధికార పక్షమేమో పూర్తిగా వైఫల్యానికి బీఆర్ఎస్ని అలియాస్ టీఆర్ఎస్ని కారణంగా చూపిస్తుంటే, గత కాంగ్రెస్ హయాంలో జరిగినటువంటి తప్పుల్ని ముందుకు తీసుకొచ్చి తప్పించుకోవాలని ఒక పక్క చూస్తూ, రెండో పక్క కృష్ణా వాటర్ సమస్యను ముందుకు తీసుకొచ్చింది బీఆర్ఎస్ పార్టీ. కృష్ణా వాటర్ సమస్యను ముందుకు తీసుకురావటం ద్వారా వాళ్ళు ఒక డైవర్షన్ ప్లాన్ వేశారు అనేది అధికార పక్షం నుంచి వచ్చినటువంటి విమర్శ. వీటన్నిటి మధ్యలో ఒకటి మాత్రం క్లియర్గా ఏంటంటే, భవిష్యత్తులో తెలంగాణ రాజకీయాలు మరింత హాట్గా ఉండేటటువంటి డైరెక్షన్ అయితే ఈ పక్షాలు రెండు ఇచ్చినాయి. ఈ పక్షాలు రెండు ఇస్తుంటే మధ్యలో బీజేపీ ఒక స్టాండ్ తీసుకుంది. అటు మేడిగడ్డ వెళ్ళటానికి సిద్ధపడలేదు, రెండో పక్క కృష్ణా వాటర్ విషయంలో కూడా పెద్దగా ఆసక్తి చూపకపోయినప్పటికీ మీరు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయలేదు అంటూ బీఆర్ఎస్ని టార్గెట్ చేసింది. మహేశ్వర్ రెడ్డి బీజేపీ పక్ష నాయకుడు చాలా క్లియర్గా చెప్పారు, మీరు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయలేదు అని బీఆర్ఎస్ని అంటూ, మీరు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయకపోతే మళ్ళీ మిమ్మల్ని టార్గెట్ చేస్తామంటూ కాంగ్రెస్కి ఒక విమర్శ యొక్క ఒక మాట అయితే వదిలారు. ఆ వదిలే క్రమంలోనే రెండు పక్షాల మధ్య జరిగేటటువంటి ఈ వాగ్యుద్ధాన్ని బీజేపీ అడ్వాంటేజ్గా తీసుకొని బీజేపీ ముందుకెళ్తుంది అన్న ఇండికేషన్ అయితే క్లియర్గా ఇచ్చేశారు. సార్, అలాగే ఇప్పుడు మేడిగడ్డ కుంగుబాటు, అలాగే అన్నారం సుందిళ్ళ కూడా రేపో మాపో కుంగుబాటుకు గురయ్యే పరిస్థితి ఉంది. ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను అప్పుల కుప్పగా మార్చారు అని చెప్పి కాంగ్రెస్ అంటుంది. మనం చాలా రోజుల నుంచి చెప్తున్నాము. మనం వివిధ షోల్లో, ముఖ్యంగా ఈ మార్నింగ్ షోలో కానీ, అదే సందర్భంలో ఒక పరాజయం అనే తప్పుల షోలో కానీ చాలా క్లియర్గా చెప్తున్నాం. అన్నారం సుందిళ్లలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్య ఏదైతే ముందుకొచ్చిందో ఎన్నికల ముందు, బుంగలు రావటం, సీపేజ్, వాటర్ సీపేజ్ ఏదైతే ఉందో ఆ వాటర్ సీపేజ్ అన్నారం సుందిళ్ల బ్యారేజీల యొక్క పటిష్టతని దెబ్బతీసేటటువంటి అవకాశం ఉంది అని చెప్పి డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చినటువంటి రిపోర్ట్ కానీ, అదే సందర్భంలో ఇరిగేషన్ నిపుణులు చెప్పినటువంటి మాటని కానీ గట్టిగా మనం ముందుకు తీసుకెళ్తున్నాం. ఇక్కడ ఒక ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే,
మేడిగడ్డ ఏమో క్లియర్గా పగుళ్ళు క్లియర్గా కనపడ్డాయి. మేడిగడ్డకు ఉన్నటువంటి పగుళ్ళు చాలా క్లియర్గా కనిపించినప్పటికీ రెండో పక్క అన్నారం సుందిళ్లలో బుంగలు ఏర్పడ్డాయి. బుంగలు ఆ సీపేజ్ని పెంచి వాటిని కందకంగా మార్చేటటువంటి ప్రమాదం ఉందని ఇరిగేషన్ నిపుణులు దాని మీద మాట్లాడుతున్నారు. ఆ రకమైనటువంటి అభిప్రాయాలు, ఆ రకమైన అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దీని మొత్తానికి ఒక నిర్మాణ వైఫల్యంగా, నిర్వహణ వైఫల్యంగా చూడాల్సినటువంటి సమస్యని ఈరోజు రాజకీయ చర్చలోకి లాగి రెండు పార్టీలు విమర్శలు ప్రతి విమర్శలతోటి కాలం గడుపుతున్నారనేటటువంటి ఇరిగేషన్ నిపుణులు కూడా కొంత వ్యాఖ్యలు క్లియర్గా కనిపిస్తున్నాయి. వీటన్నిటి నేపథ్యంలో ఒకటే మాట చెప్పాలి, ఇరిగేషన్ సమస్యకి రాజకీయ పరిష్కారం కంటే టెక్నికల్ పరిష్కారం అయితే ఈరోజు చాలా అత్యవసరంగా భావించాలి. ఇప్పుడు ఏదైతే మేడిగడ్డలో పగుళ్ళు ఏర్పడ్డాయో కింద నుంచి పైకి, మొదట్లో మనం దీన్ని నెర్రలు అనుకున్నాం, నెర్రలు కాదు, అవి పగుళ్ళు అయిపోయినాయి. భారీ పగుళ్ళు ఏదైతే ఏర్పడ్డాయో ఆ భారీ పగుళ్ళకి కారణాలు, నిర్వహణ లోపాలు పక్కన పెడితే రేపు వచ్చేటటువంటి ఫోర్స్ని, అంటే దాదాపు మే నుంచి జూన్ మధ్యలో వచ్చేటటువంటి ఒకవేళ భారీ వర్షాలు వస్తే, లేదా జూన్ జూలైలో భారీ వర్షాలు వస్తే మహారాష్ట్రలో వచ్చేటటువంటి వర్షాల ప్రభావం, లేదా అదే సందర్భంలో తెలంగాణలో పడినటువంటి వర్షాల ప్రభావం కనుక ఎక్కువగా ఉంటే ఈరోజు మేడిగడ్డ పరిస్థితి ఏమవుతుంది, అన్నారం పరిస్థితి ఏమవుతుంది, సుందిళ్ళ పరిస్థితి ఏమవుతుంది, ప్రధానంగా పగుళ్ళు వచ్చినటువంటి మేడిగడ్డ పరిస్థితి ఏమవుతుంది అనేది ప్రధాన అంశం. ఈవెన్ ప్రతిపక్ష సభ్యుడు హరీష్ రావు కూడా చెప్తుందేంటి, మేడిగడ్డ ఇట్లాగే వదిలేస్తే నిర్వీర్యం అయిపోతుంది అని. మేడిగడ్డ ఇలా నిర్వీర్యం అయిపోతున్న క్రమంలో ఒక విషయం అయితే చాలా క్లియర్, దానికి ఒక కాఫర్ డ్యామ్ కట్టి దాన్ని లేజర్ కటింగ్ చేయాలి అంటూ ఒక వాదన అయితే వినిపిస్తోంది. దాని మీద ప్రభుత్వం కూడా సమీక్ష చేస్తుంది, దాని మీద ఒక ముందుకెళ్ళేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఈ నిర్వహణ వైఫల్యాలని ఎండగట్టే క్రమంలో ఈ అంటే రెక్టిఫికేషన్ కూడా వేగంగా జరగాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఆ వేగంగా జరిగి రానున్న వరదని తట్టుకునేలాగా, రానున్న వరదని కనీసం డైవర్ట్ చేసేలాగా కాఫర్ డ్యామ్ కనుక నిర్మాణం జరగకపోతే ఖచ్చితంగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఎదురవుతుంది. ఆ ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఎదురయ్యే క్రమంలో తెలంగాణ ఖజానాకి భారీ నష్టం ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఆ డైరెక్షన్లో వెళ్ళాల్సినటువంటి అవసరం అయితే ఉంది. సుజాత గారు సార్, అలాగే కాళేశ్వరం అనేది గత బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ జీవనాడి అని ఎన్నో లక్షల ఎకరాలకు ఆయకట్టు ద్వారా నీళ్లు అందిస్తున్నామని బీఆర్ఎస్ ప్రభుత్వం అంటుంది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏమో ఈ కాళేశ్వరం అంతా ఇది అవినీతి, ఇది ఈ కాంట్రాక్టర్ల జేబులు నింపుకోవడానికే కాళేశ్వరం కట్టారు అని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం అంటుంది. ఇప్పుడు అధికార విపక్షాల మధ్య ఈ అసెంబ్లీ 8 రోజుల్లో కాళేశ్వరం మీద ఎక్కువగా ఫోకస్ జరిగినట్లుగా తెలుస్తోంది. దీనికి ఫైనల్ కంక్లూజన్ అయితే ఏమొస్తుంది అంటే, ఇటీవల కాలంలో ఒక న్యాయ నిపుణుడు చెప్పింది, కేసీఆర్ అండ్ టీము శ్రీకృష్ణ జన్మస్థానానికి వెళ్ళటమే దీనికి పరిష్కారం. అంటే దీని ఇండికేషన్ ఏంటంటే ఇది రాజకీయపరమైనటువంటి సొల్యూషన్, కానీ టెక్నికల్గా మరో సొల్యూషన్ అయితే అవసరం. కాళేశ్వరం నిర్మాణం దగ్గర నుంచి మొదలు పెడితే ఆ కాళేశ్వరం కాస్ట్ బెనిఫిట్ రేషియో వరకు అన్ని వివాదాలే. కానీ అదే సందర్భంలో అంత భారీగా వివాదాలు ఉన్నటువంటి కాళేశ్వరాన్ని ఈరోజు ఎటు వదిలేయలేం కదా. వదిలేయలేకుండా దాన్ని ఏ రకమైనటువంటి వాడకంగా చేయాలి, ఏ రకంగా అంటే మొత్తం కాళేశ్వరంలో ఇప్పటికే పూర్తయినటువంటి కాలువలు కానీ, ఇప్పటికే పూర్తయినటువంటి రిజర్వాయర్లు కానీ, వీటన్నిటినీ కనీసం వాడకంలోకి తీసుకురావాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. దాన్ని అంటే ప్రభుత్వం చెప్తున్నట్లుగా మళ్ళీ రీడిజైనింగ్ చేసి ప్రాణహిత చేవెళ్ళాన్ని స్టార్ట్ చేసి వెల్లంపల్లికి లింక్ చేయటం ద్వారా వెల్లంపల్లికి ఇప్పుడున్నటువంటి రివర్స్ ఇంజనీరింగ్ రివర్స్ పంపు తోటి కాకుండా డైరెక్ట్గా గ్రావిటీ కెనాల్ ఏదైతే 120 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్ ఉందో ఆ గ్రావిటీ కెనాల్ ద్వారా చేయటం ద్వారా ఒక పక్క దాని మెయింటెనెన్స్, దాని ఖర్చు, దానికి రికరింగ్గా వచ్చేటటువంటి సంవత్సరం వచ్చేటటువంటి ఈ ఎలక్ట్రికల్ బిల్లుని కూడా తగ్గించేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి 3 బాహుబలి మోటార్లు, 3 దశల్లో ఉన్నటువంటి బాహుబలి మోటార్ల వాడకం అవసరం లేకుండా పూర్తిగా గ్రావిటీ కెనాల్ ద్వారా వెల్లంపల్లికి, శ్రీపాద సాగర్కి ఏదైతే అవకాశం ఉందో ఆ శ్రీపాద సాగర్కి కనెక్ట్ చేసేటటువంటి పాత అంశాన్ని మళ్ళీ రివైవ్ చేస్తారా? బట్ దీనైతే ఖచ్చితంగా
అది వదిలేయకుండా దాన్ని ఒక పూర్తి స్థాయిలో వాడకంలోకి తీసుకురావాల్సినటువంటి అవసరం అయితే ప్రస్తుత ప్రభుత్వం మీద ఉంది. దానికి ఆ రకమైనటువంటి ఇనిషియేషన్ ప్రభుత్వం నుంచి జరుగుతోంది అనేది. సార్ అలాగే రూపాయి ఖర్చు పెడితే కనీసం 50 పైసలు కూడా రావట్లేదు లేదని కాగ్ రిపోర్ట్ లో అదే కాస్ట్ బెనిఫిట్ రేషియో అంటారు, దాన్నే కాస్ట్ బెనిఫిట్ రేషియో అంటారు. మామూలుగా రూపాయి ఖర్చు పెడితే కనీసం రూపాయిన్నర రావాలి, రూపాయి మెయింటెనెన్స్కి ఖర్చు పెడితే రూపాయిన్నర రావాలి కనీసం అనేది ఇంటర్నేషనల్గా, అదే సందర్భంలో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించిన బేస్ ప్రిన్సిపల్గా చెప్తారు. 1 రూపీ incurred should generate 1.5 రూపీ, అంటే రూపీ ఇన్ ద సెన్స్ నా ఉద్దేశం $1 ఖర్చు పెడితే $1.5 ఫలితం, ప్రత్యక్ష ఫలితం కావాలి అనేది ఉంది. కానీ ఈరోజు కాస్ట్ బెనిఫిట్ రేషియోలో 3 దశల్లో ప్రధానమైనటువంటి మోటార్లు, బాహుబలి మోటార్లు, వాటి కరెంటు మూలంగా భారీగా ఈ ప్రాజెక్టు మెయింటెనెన్స్ కాస్ట్ పెరుగుతోంది అనేది ప్రధానమైన అంశం. ఇదంతా చేసి ఎక్కడ ఆగుతోంది, ఎక్కడ చర్చ ఆగుతుంది అంటే మళ్ళీ కాళేశ్వరానికి సంబంధించినటువంటి రీడిజైనింగ్ దగ్గర, కాళేశ్వరంలో ఉన్నటువంటి ఈ రికరింగ్ ఎక్స్పెండిచర్, సంవత్సరానికి మనం కట్టే రికరింగ్ ఎక్స్పెండిచర్, దాని అంటే రీఇంజనీరింగ్ పేరిట రీలొకేట్ చేయటం, ప్రాజెక్టుని రీలొకేట్ చేయటం. ప్రాణహిత చేవెళ్ళ కనుక సక్సెస్ అయితే ఇప్పుడు గోదావరిలో ఇప్పుడు కాళేశ్వరం మీద ఇన్ఫ్లోగా కూడా మేజర్గా ప్రాణహిత ఇన్ఫ్లోనే మనం డ్రా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. డ్రా చేసి మళ్ళీ సముద్రంలోకి వదిలేటటువంటి పరిస్థితి. కడెం ప్రాజెక్ట్ నుంచి శ్రీపాద సాగర్కి రాగానే మళ్ళీ శ్రీపాద సాగర్ నుంచి కిందకు వదిలేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ రకమైనటువంటి పరిస్థితిలో అసలు నేను ఒక ఇంజనీరింగ్ అద్భుతంగా చెప్పినటువంటి గత ప్రభుత్వం ఈరోజు ఇంజనీరింగ్ వైఫల్యంగా చెప్తున్నటువంటి ఒకటి డ్యామ్ సేఫ్టీ కానీ, రెండోది కాగిస్తున్నటువంటి కాస్ట్ బెనిఫిట్ రేషియో కానీ, ఈ రెండింటినీ భారీగా అంటే ఒక నష్టంగా చూపిస్తున్నటువంటి పరిస్థితి. ఇది ఏ రకమైనటువంటి సొల్యూషన్ అంటే దీన్ని రీఇంజనీరింగ్ దిశగా, రీడిజైనింగ్ దిశగా వెళుతున్నామని ఇప్పటికే ఇరిగేషన్ మంత్రి ప్రకటించారు. ఆ రకమైనటువంటి రిజల్ట్ ఏమొస్తుందో చూడాలి. బట్ ఒకటి మాత్రం క్లియర్, శ్రీపాద సాగర్ ఏదైతే ఉందో, శ్రీపాద సాగర్ తర్వాత వచ్చినటువంటి అంటే అక్కడ నుంచి శ్రీపాద సాగర్ నుంచి జరిగినటువంటి దానికంటే కూడా శ్రీపాద సాగర్కి రావటానికి ఉన్నటువంటి, వెల్లంపల్లికి రావటానికి ఉన్నటువంటి 3 బ్యారేజీలే వివాదంలో ఉన్నాయి. ఈ 3 బ్యారేజీల చుట్టే వివాదం జరుగుతుంది. 3 బ్యారేజీలో చివరైనటువంటి మేడిగడ్డ కుంగుబాటు, దానిపైన ఉన్నటువంటి సుందిళ్ళ అన్నారానికి సంబంధించినటువంటి బుంగలు పట్టం. ఆ బుంగల్ని ఆపటానికి వేసినటువంటి ఇసుక బస్తాలు కూడా కొట్టుకుపోయినటువంటి పరిస్థితి ఉంది. రాను రాను బుంగలు పెరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. వీటికి సంబంధించినటువంటి సమాచారం 2023 ఎన్నికల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ గెలుపుకు ఒక కారణంగా మారింది. కాంగ్రెస్ గెలుపుకి కారణంగా మారే క్రమంలో ఈ విషయాలన్నీ కరెక్ట్గా 2023 ఎన్నికలకు ముందే బయటికి రావటం, దాన్ని సంబంధించినటువంటి అప్పటి ప్రతిపక్ష నాయకుడు, అప్పటి పిసిసి అధ్యక్షుడు, ఇప్పటి ముఖ్యమంత్రి రాహుల్ గాంధీ, ఏఐసిసి నాయకుడు రాహుల్ గాంధీ, వీళ్ళిద్దరూ వెళ్ళి చూడటం, దాన్ని కేటీఆర్ ఎగతాళి చేయటం, ఇది అసలు ఒక ప్రధానమైనటువంటి చర్చ. అక్కడికి వెళ్తే దాన్ని ఇరిగేషన్ సమస్యగా కాకుండా రెండింటి మధ్య రెండు పలకల మధ్య జాయింట్, అది ఆ జాయింట్కిను అంటే పగులకి తేడా లేదు అని కేటీఆర్ ఎగతాళి చేశారు. కానీ ఈరోజు అవి భారీ పగులుగా కనిపిస్తున్నాయి. నెర్రెలుగా ఉన్నటువంటి, అంటే ఎన్నికల నాటికి అవి నెర్రెలే, ఈ రోజుకి వచ్చేసరికి అవి భారీ పగులుగా మారినటువంటి పరిస్థితి ఉంది. ఆ భారీ పగుళ్ళకు సంబంధించిన ఆ బ్లాక్లు ఏవైతే ఉన్నాయో ఆ బ్లాక్లను కూలగొట్టి కట్టాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. లేదా లేజర్ కటింగ్ ద్వారా తొలగించి, అంటే దానికి ఒక ఉంగరపు కట్ట లేదంటే ఒక కాఫర్ డ్యామ్ లాంటివి నిర్మించి దాన్ని మొత్తం రీలొకేట్ చేసే, అంటే దాన్ని మొత్తాన్ని తొలగించేసి మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇటువంటి సమస్యని రాజకీయ చట్టంలో కాకుండా దానికి ఒక ఇరిగేషన్ నిపుణులతోటి జరగాల్సినటువంటి యాక్షన్ కూడా టేకప్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇది ఈరోజు నీడ్ ఆఫ్ ద అవర్గా భావించాలి తెలంగాణ సమాజం. సార్ అలాగే ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో ఏపీకి వెళ్తే ఇప్పుడు జనసేనాని పవన్ కళ్యాణ్పై క్రిమినల్ కేసు కూడా నమోదైంది. గుంటూరు కోర్టులో కేసు కూడా దాఖలు చేశారు. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటో? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆ కేసు బుక్ చేసింది. ఆ కేసుకు సంబంధించి
అంటే ఒంటరి మహిళలని ఉద్దేశించి ఒంటరి మహిళల ఉన్నటువంటి వాళ్ళ సామాజిక పరిస్థితిని వాలంటీర్ల అడ్వాంటేజ్గా తీసుకుంటున్నారు అంటూ వాలంటీర్ల మీద ఆయన చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఆయన అవమానించే వ్యాఖ్యలు చేశారు అనేది వాలంటీర్ల తరఫున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేసు బుక్ చేసింది. దానికి పవన్ కళ్యాణ్కి నోటీసులు ఇవ్వాలని కూడా గుంటూరు కోర్టు ఏదో డెసిషన్ తీసుకున్నట్టుగా వింటున్నాం మనం. అయితే ఒకటి మాత్రం క్లియర్, పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలు లేపినటువంటి దుమారం అయితే రాజకీయంగా చాలా పెద్ద చర్చనీయాంశమైంది. ఆ రోజుల్లో ఆ పర్టికులర్ అంశంలో పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలు, ఒక పక్క పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలని చంద్రబాబు నాయుడు అదే రకమైన ఉద్దేశంగా ఉన్నటువంటి వ్యాఖ్యలతో సమర్థించటం, రెండో పక్క ప్రభుత్వం వైసీపీ దాన్ని టార్గెట్ చేసి పవన్ కళ్యాణ్ని చంద్రబాబుని విమర్శించటం. రాజకీయంగా మాత్రం దీని మీద ప్రతి విమర్శలు జరిగినాయి. అయితే వాలంటీర్లు కూడా బయటకు వచ్చి కొన్ని చోట్ల ఆందోళన చేశారు. అది ఆందోళన చేయలేదు, వాళ్ళు చేయించారు అని చెప్పి గవర్నమెంట్ చేయించింది, వైసీపీ పార్టీ చేయించింది అంటూ కూడా విమర్శలు ఉన్నాయి. వీటి నేపథ్యంలో అది అందరూ మర్చిపోయిన టైంలో ఇప్పుడు ఈ క్రిమినల్ కేసు తోటి మళ్ళీ ఇది అలాగే రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగించేలా ఉందని చెప్పి ఫిర్యాదులో కూడా పేర్కొనడం జరిగింది సార్. అంటే ఇక్కడ ప్రధాన అంశం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ కేసు బుక్ చేసింది, కేసు ఫైల్ చేసింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి సిస్టమ్ వాలంటీర్ల సిస్టమ్. వాలంటీర్లతోటి మొత్తం రాజకీయ వ్యవస్థని మార్చేయగలం అనేటటువంటి ధీమా ఒక పక్క జగన్మోహన్ రెడ్డి వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ఇటీవల సేవారత్న పురస్కారాల సందర్భంగా కూడా ఆయన చాలా క్లియర్గా చెప్పాడు, నా బలం వాలంటీర్లు, నా బలం వైసీపీ పార్టీ నాయకులు కాదు, నాకున్నటువంటి ప్రధాన బలం మీరే మీకు జగనన్నని మళ్ళీ అధికారంలోకి తెచ్చుకోవాలి అని చెప్పారు. ఈ క్రమంలో వాలంటీర్ల మీద రాజకీయపరమైనటువంటి విమర్శలు కూడా చాలా ఉన్నాయి. చాలా చోట్ల ముఖ్యంగా ఓట్ల నమోదు, ఓట్ల తొలగింపు కార్యక్రమంలో వాలంటీర్లు వాళ్ళకు ఉన్నటువంటి ఫీడ్బ్యాక్ ఆధారంగా కొంత రెవెన్యూ సిస్టమ్ని, మున్సిపల్ సిస్టమ్ని వాడుకొని ఒక కంట్రోల్ చేస్తున్నారు ఈ సిస్టమ్ని, ఈ వ్యవస్థల్ని అని చెప్పి అధికార పక్షం నుంచి మౌనం ఉంటే ప్రతిపక్షాల నుంచి చాలా విమర్శలు ఉన్నాయి. రెండోది సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కూడా చాలా టార్గెటెడ్గా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి వ్యవహారాలను పరిశీలిస్తోంది. దానికి ఒక సపరేట్ కమిటీ వేసింది. సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ప్రతినిధి బృందం వచ్చి రాష్ట్ర అధికారులతోటి సమావేశమైంది. రాష్ట్ర అధికారులు, ఐఏఎస్ అధికారులు ప్రజెంటేషన్ ఇచ్చారు. వాలంటీర్లు ప్రభుత్వోద్యోగులు కాదు కాబట్టి వాలంటీర్ల పాత్ర లేకుండా ఉండాలి అని చెప్పి కొన్ని ఇండికేషన్స్ ఉన్నాయి. అదే సందర్భంలో ప్రభుత్వ టీచర్లని ఎన్నికల విధులకి దూరంగా ఉంచాలన్న నిర్ణయం మీద కూడా చాలా చర్చ జరిగింది. అంటే ఎలక్షనీరింగ్లో భాగంగా ఓట్ల నమోదు, ఓట్ల తొలగింపు కేంద్రంగా గత 10 సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి రాజకీయ విమర్శల నేపథ్యంలో ఈరోజు మళ్ళీ అది చాలా కీలకమైనటువంటి భాగం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది వాలంటీర్ వ్యవస్థని, కానీ దాన్ని రాజకీయ ప్రయోజనాలకు వాడుకుంటున్నారు అనేది ప్రధానమైనటువంటి విమర్శ. రాజకీయ పరంగా వాడుకునే క్రమంలో ఏ రకమైనటువంటి ఫలితాలను పొందబోతుందో ప్రతిపక్షం ఆరోపిస్తోంది. అదే సందర్భంలో వాలంటీర్లు కేవలం సేవా కార్యక్రమాలు, అంటే ప్రభుత్వ పథకాలని గ్రౌండ్ లెవెల్లో ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ పెన్షన్లు 1వ తారీఖు రోజు పెన్షన్ తీసుకెళ్ళి ఇస్తున్నారు, లేదా ఒక స్పెసిఫైడ్ డేట్ రోజు పెన్షన్లు తీసుకెళ్ళి ఇస్తున్నారు. అంటే పెన్షన్ కోసం పోస్ట్ ఆఫీస్కో, పెన్షన్ కోసం మండల కార్యాలయానికో రావాల్సిన అవసరం లేకుండా ఇది ఒక వినూత్నమైనటువంటి వ్యవస్థగా క్లెయిమ్ చేసుకుంటారు. ఆ క్లెయిమ్ చేసుకునేటటువంటి క్రమంలో కరోనా టైంలో కూడా వాలంటీర్లు చాలా బాగా పనిచేశారంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం క్లెయిమ్ చేస్తుంది. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద విమర్శలు చేసినటువంటి ప్రతిపక్షాల విమర్శలు అయితే చాలా క్లియర్గా ఉన్నాయి. రాజకీయ అభిప్రాయాలు, సామాజిక సమీకరణాలు వీటన్నిటినీ క్లోజ్గా అంటే మానిటర్ చేస్తూ క్లోజ్గా వాటి మీద ఉన్నటువంటి ఫీడ్బ్యాక్ తీసుకుంటూ మొత్తం ఈ వ్యవస్థనే, రాజకీయ వ్యవస్థనే కంట్రోల్ చేయడం కోసం జగన్మోహన్ రెడ్డి ఏజెంట్లుగా పనిచేస్తున్నారంటూ
ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. వీటి మధ్యలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాలంటీర్ వ్యవస్థని ప్రతిపక్ష నాయకులు విమర్శిస్తే దాని మీద కేసుల దాకా వెళ్ళటం, ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న తమ వ్యవస్థని అంటే రాజకీయపరమైనటువంటి విమర్శలు వస్తే దాని మీద కేసులు వెళ్ళటం అది ఆశ్చర్యకరమేం కాదు. ఆంధ్రప్రదేశ్లో ఇట్లాంటి కేసులు వస్తూ ఉన్నాయి సార్. అలాగే ఇప్పుడు వైసీపీ అనంతపురంలో రాప్తాడులో సిద్ధం సభతో భారీగా బహిరంగ సభ నిర్వహించబోతుంది. భీమ్లీలో అంతకుముందు సభ జరిగింది, దానికి మించి ఈరోజు ఉండబోతుంది అనే కూడా టాక్ వస్తుంది. ఈ మేనిఫెస్టో గురించి కానీ ఎన్నికల్లో మేనిఫెస్టోకి సంబంధించి అంశాలను కూడా చర్చించే ఇప్పుడు సభలో చెప్పే అవకాశం ఉందన్న మాటలు కూడా ఉన్నాయి సార్. దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధం పేరిట అంటే ఎన్నికలకు మేము రెడీగా ఉన్నాం అని చెప్పే ఇండికేషన్ని ప్రపంచానికి ఆంధ్రప్రదేశ్ ప్రజల దృష్టికి తీసుకెళ్లే క్రమంలో సిద్ధం సభలు నిర్వహిస్తుంది. ఈ సిద్ధం సభలు ఏలూరులో జరిగింది, గతంలో రకరకాల చోట్ల జరిగినటువంటి పరిస్థితి. ఈ సిద్ధం సభలు ద్వారా ఎన్నికలకి సంబంధించిన శంఖారామం ప్రతి ప్రాంతంలో పూరిస్తున్నటువంటి విషయం క్లియర్. అయితే అదే సందర్భంలో సిద్ధం సభల విషయంలో, సిద్ధం సభకి సంబంధించినటువంటి ఏర్పాట్ల విషయంలో కొన్ని విమర్శలు ఉన్నాయి. ముఖ్యంగా ట్రాఫిక్ మళ్లింపు విమర్శలు ఉన్నాయి. స్థానికంగా ఉన్నటువంటి విద్యాసంస్థల్ని మూయించి ఆ విద్యాసంస్థల వాహనాలని వాడుతున్నారనే విమర్శలు ఉన్నాయి, బెదిరిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. వీటన్నిటినీ కాసేపు పక్కన పెడితే రాజకీయపరమైనటువంటి వేడికి సిద్ధం సభలు అయితే ఒక నిదర్శనమే, ఒక ఇండికేషనే. ప్రతిపక్షానికి అధికార పక్షానికి జరిగే ఈ ఎన్నికల వార్లో సిద్ధం సభలు అధికార పక్షం వాడుకోవడానికి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. అదే సందర్భంలో రాప్తాడుకు సంబంధించి గతంలో అది తెలుగుదేశం పార్టీ కంచుకోటగా చెప్పేటటువంటి నియోజకవర్గాల్లో ఒకటి. రాప్తాడే కాదు, అనంతపురం జిల్లా తెలుగుదేశం పార్టీకి బలమైనటువంటి జిల్లాగా ఉన్నటువంటి పరిస్థితి. మొత్తం రాయలసీమ రీజియన్లో 3 స్థానాల్లోనే తెలుగుదేశం గెలిస్తే ఈసారి అందులో 3 అనంతపురం జిల్లాలో గెలిచినటువంటి పరిస్థితి. ఒక పక్క హిందూపూర్, మరో పక్క ఉరవకొండ. ఇవి కాకుండా మిగతా చోట్ల కూడా చాలా బలమైనటువంటి పోటీ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది అనంతపురం జిల్లాలో. అనంతపురం జిల్లాలో కేవలం తెలుగుదేశం పార్టీ గ్రూపు తగాదాల మూలంగానే ఓడిపోయింది అంటూ గతంలో చంద్రబాబు స్వయంగా వ్యాఖ్యానించినటువంటి పరిస్థితి ఉంది. లేకపోతే తెలుగుదేశం పార్టీ అనంతపురంలో బెటర్ పర్ఫార్మెన్స్ చేసేది అనేది. అంటే 3 ప్రధానమైనటువంటి వర్గాలుగా విడిపోయి, 3 ప్రధానమైనటువంటి గ్రూపులుగా విడిపోయి ఒకరినొకరు మోసం చేసుకున్నారు అనేటటువంటి ఇండికేషన్ అయితే అనంతపురం జిల్లాలో చంద్రబాబు ఇచ్చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇది అంటే రాప్తాడు అనేది ఒక బలమైనటువంటి నియోజకవర్గం కాబట్టి తెలుగుదేశం పార్టీ అక్కడ గెలిచి రావాలనేటటువంటి తపనలో ఉంది. ఇక ప్రభుత్వం వైసీపీ మాత్రం మరోసారి తమ పట్టుని నిలబెట్టుకోవాలి, 2019లో వచ్చినటువంటి రిజల్ట్ని రిపీట్ చేయాలి అని గట్టిగా ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఈ క్రమంలో రాప్తాడు సభ ఖచ్చితంగా ఒక చర్చనీయాంశమైనటువంటి అంశమే సార్. అలాగే ఢిల్లీలో బీజేపీ జాతీయ పదాధికారుల సమావేశం కూడా జరిగింది. ప్రధాని మోదీ కానీ జేపీ నడ్డా కానీ హాజరయ్యారు. ఇంకా బీజేపీ పార్టీని ఇంకా బలోపేతం చేయడానికి ఇప్పటికే బీజేపీ చాలా స్ట్రాంగ్గా ఉంది. ఇంకా పార్టీని బలోపేతం చేయడానికి సమావేశంలో అసలు ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నారంటారు? దాని గురించి చెప్పండి. బీజేపీకి సంబంధించిన అంశం చాలా క్లియర్. ఒకటి, రామమందిర నిర్మాణాన్ని తమ క్రెడిట్గా చెప్పుకుంటోంది. రామమందిర నిర్మాణం యొక్క పొలిటికల్ అడ్వాంటేజ్ తీసుకోవడానికి చాలా తీవ్రమైనటువంటి రాజకీయ మంత్రాంగంతో ముందుకెళ్తుంది. అదే సందర్భంలో ఇండియా కూటమిని బలహీనపరిచి ఎన్డీఏ కూటమిని బలోపేతం చేయడం ద్వారా, అంటే కొత్త శక్తుల్ని ఎన్డీఏ కూటమిలో చేర్చుకోవడం ద్వారా ఎన్డీఏ కూటమి యొక్క విస్తృతిని పెంచాలి. కొత్త అంటే బయటకు వెళ్ళిపోయిన వాళ్ళని ఎక్కువ మందిని మళ్ళీ వెనక్కి తీసుకోవటం. అదే సందర్భంలో అనూహ్యమైనటువంటి కొన్ని కొత్త పార్టీలను చేర్చుకోవటం ద్వారా ఎన్డీఏ కూటమిని మరింత విస్తృతపరచాలి అనేది బీజేపీ యొక్క ఆలోచన. బీజేపీ ఒక పక్కన ఇట్లా వెళుతున్నప్పుడే ఇంకోటి మీరు గమనించారో లేదో, నడ్డా ఒక కీలకమైన వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే తెలంగాణలో మేము అధికారంలోకి వస్తాము, తెలంగాణలో ఈసారి గణనీయమైనటువంటి ఓటు శాతం పెంచుకున్నాం, అదే సందర్భంలో సీట్ల సంఖ్య పెంచుకున్నాం, ఈసారి ఖచ్చితంగా అధికారంలోకి రాబోతున్నాం అని చెప్పి అధికారం ఎంతో దూరం లేదు అనే ఇండికేషన్ ఇచ్చారు. అధికారం ఎంతో దూరం లేదు అనేటటువంటి ఇండికేషన్ని ఏ రకమైనటువంటి చూడాలి. దానికి సంబంధించి బీజేపీ యొక్క మంత్రాంగం ఏంటో కూడా కొంచెం ఏదో ఇండికేషన్ ఇచ్చినట్టుగానే అనిపిస్తుంది. అంటే ప్రభుత్వాన్ని అస్థిరపరుస్తారా, ప్రభుత్వాన్ని అస్థిరపరిచి కొంతమంది తీసుకెళ్ళి బీజేపీ
సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తారా? ఇదొక అనుమానం అయితే తెలంగాణ ప్రజల్లో ఉన్నటువంటి వాస్తవం. ఇక జాతీయ స్థాయికి వచ్చేసరికి కొత్త శక్తుల్ని లేదా పాతగా వెళ్ళిపోయినటువంటి వాళ్ళని మళ్ళీ తెచ్చుకునేటటువంటి క్రమం ఒకటి జరుగుతోంది. అందులో భాగంగా తెలుగుదేశం పార్టీకి సౌహార్దంగా వెల్కమ్ చెప్పేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే తెలుగుదేశం బీజేపీ మళ్ళీ బీజేపీలో ఎన్డీఏ కూటమిలోకి తెలుగుదేశం వచ్చే అవకాశాలు ఒక పక్కన ఉంటే, రెండో పక్క రాష్ట్రీయ లోక్దళ్ని ఇప్పటికే చరణ్ సింగ్కి భారతరత్న ప్రకటించారు. ఆ విషయంలో లోక్దళ్ అధ్యక్షుడు చాలా సానుకూలమైనటువంటి దిశగా స్పందించారు. రాజకీయపరమైనటువంటి పునరేకీకరణ దిశగా వెళుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక మరోపక్క శివసేన కూడా ఎన్డీఏలోకి నుంచి బయటకు వెళ్ళింది. మళ్ళీ ఎన్డీఏలోకి తెచ్చుకోవాలని ప్రయత్నం జరుగుతుంది. ఇంకో పక్క మమతా బెనర్జీ విషయంలో కూడా జరుగుతుందంటూ చర్చలు అయితే ఉన్నాయి. అంటే ఎన్డీఏ కూటమిని విస్తృతపరిచే క్రమంలో ఎన్డీఏ కూటమి విస్తృతపరిచి తాము గెలవబోయేటటువంటి ఎన్డీఏ కూటమి గెలవబోయేటటువంటి సంఖ్యని 400 దాటించాలి అనే దిశగా టార్గెట్ అయితే క్లియర్గా బీజేపీ పనిచేస్తున్నటువంటి ఈ దిశగా ఏ రకమైనటువంటి ఫలితాలు వస్తాయి పక్కన పెడితే, బీజేపీ మాత్రం రాజకీయ యంత్రాంగాన్ని ఇప్పటికే మంత్రాంగాన్ని క్లియర్గా చెప్పేసింది. తాము బయటకు వెళ్ళిన పార్టీలను మనల్లోకి తెచ్చుకుంటాం, మేమెవరిని వెళ్ళగొట్టలేదు, వాళ్ళ స్థానిక రాజకీయ అవసరాల రీత్యా వాళ్ళు వెళ్ళారు తప్ప మేము ఎక్కడా ఎవరిని బయటికి పంపించలేదు అనేటటువంటి ఇండికేషన్ అయితే ఇచ్చారు. కాబట్టి వీటన్నిటి చర్చ నేపథ్యంలో కీలకంగా కనిపిస్తున్నటువంటి కొన్ని పాయింట్స్ అయితే చాలా క్లియర్. సార్, అలాగే ఆసియా ఖండంలోనే ఇప్పుడు అతిపెద్ద జాతరగా చెప్పుకునే మేడారం ఎంతో ప్రసిద్ధి చెందింది. దీనికి కేంద్రం నుంచి కూడా నిధులు సమకూరినట్లుగా తెలుస్తోంది. 6000 బస్సులను కూడా మేడారం జాతరకి పెట్టారు. సీసీ కెమెరాలు కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేసినట్లుగా కూడా తెలుస్తుంది. 4800 సీసీ కెమెరాలు పెట్టారు, 6000 బస్సులు పెట్టారు. తెలంగాణ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. ఆ ప్రాంతానికి చెందినటువంటి దన్సరి సీతక్క ఆవిడ అంటే శాసనసభలో కూడా కాకుండా అక్కడ ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. శాసనసభ సమావేశాలు ఉన్నప్పటికీ ఆమె అక్కడ పూర్తి స్థాయిలో ఉంటున్నారు. మరికొంతమంది మంత్రులు కూడా చాలా ఫ్రీక్వెంట్గా వెళ్తున్నారు. అంటే మొత్తం యంత్రాంగాన్ని తెలంగాణ ప్రభుత్వం అక్కడ అన్ని శాఖల్ని అలర్ట్ చేసి పనిచేయిస్తుంది. ఈరోజు టీఆర్ఎస్ కూలిపోయి టీఆర్ఎస్ ప్రభుత్వం పడిపోయి రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత వస్తున్నటువంటి ఒక పెద్ద ప్రోగ్రాం ఇది. దీన్ని కనుక ఎక్కడన్నా లోపాలు జరిగితే మాత్రం ఖచ్చితంగా రాజకీయంగా మైనస్ అవుతుంది. కాబట్టి దీన్ని కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. అన్ని శాఖల్ని సమన్వయంగా ముందుకు పంపించాల్సిన పరిస్థితి ఉంది. అందుకే మంత్రులు స్వయంగా వెళుతున్నారు, ఉన్నతాధికారుల్ని డిప్యూట్ చేశారు. చాలా అంటే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. 3 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇవ్వటం మాత్రం అదొక వెల్కమింగ్ డెసిషన్గానే భావించాలి. ఎందుకంటే ఎప్పుడు ఉండేటటువంటి విమర్శ, అంటే మేడారం జాతర అతిపెద్ద గిరిజన జాతర అయినటువంటి మేడారం జాతరకి కేంద్ర ప్రభుత్వం సహకరించట్లేదు అని చెప్పి ఎప్పుడు ఉండే విమర్శ. ఈసారి డబ్బులు ఇవ్వటం అయితే కొంత పాజిటివ్ స్టెప్పే. 3 కోట్లు కాకుండా ఇంకాస్త ఎక్కువగా ఇస్తే, లేదా ఒక స్పెసిఫిక్ కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా ఒక స్పెసిఫిక్ సహాయం వచ్చి ఉంటే ఏర్పాట్ల విషయంలో, లేదా శానిటేషన్ విషయంలో, లేదా హెల్త్ విషయంలో ఏదో ఒక వినూత్నమైనటువంటి దిశగా చేసుంటే ఇంకా బాగుండేది అనేది అనిపిస్తుంది. బట్ ఇట్స్ అన్ ఇనిషియేటివ్, అప్రిషియబుల్ ఇనిషియేటివ్. అలాగే అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో కూడా ఈరోజు అదే జిఎస్ఎల్వి F-14 రాకెట్ను కక్షలోకి ప్రవేశించింది. సోమనాథ్ కూడా చైర్మన్ కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. అక్కడ ఉన్నటువంటి వారిని ఎంకరేజ్ కూడా చేసినట్లుగా కూడా మనం ఈరోజు వార్త చూసాం. సార్, దాని గురించి చెప్పండి. ఇస్రోకి సంబంధించిన వరుస విజయాలు, ఇస్రోకి సంబంధించినటువంటి వినూత్నమైనటువంటి స్టెప్స్ మాత్రం ఖచ్చితంగా అభినందనీయం. ఇస్రో భారతదేశానికి విదేశీ మారక ద్రవ్యాన్ని పెద్ద ఎత్తున తీసుకొస్తున్నటువంటి ఒక సంస్థల్లో ఇస్రో ఒకటి. ఇస్రో ఈరోజు భారతదేశానికి మనకి అంతరిక్ష పరిజ్ఞానం విషయంలో మనం ముందుకెళ్లే క్రమంలో 3-4 ప్రధానమైనటువంటి అంతర్జాతీయ సంస్థల్లో, అంతర్జాతీయ అంతరిక్ష పరిశోధన సంస్థల్లో 3-4 గిట్లో
ఈరోజు ఇస్రో చేరటం. ఇస్రో యొక్క గణనీయమైనటువంటి రికార్డ్స్ ఉన్నాయి. ఇస్రోకి చాలా మంచి ట్రాక్ రికార్డు ఉంది. ఇస్రోకి ఒకవేళ ఒక ఫెయిల్యూర్ వస్తే ఆ తర్వాత వరుసగా ఒక 4-5 చాలా ఊహకందని విజయాలు వస్తాయి. చంద్రయాన్ 2 ఫెయిల్ అయింది అనే భావం ప్రజల్లోకి వస్తే దానికంటే ముందుకెళ్ళి చంద్రయాన్ సక్సెస్, చంద్రయాన్ 3 సక్సెస్, ఇంకా మిగతా అంటే భారీ వాహన నౌకల తయారీ ఇవి ఒక పక్కన ఉంటే, రెండో పక్క అంతర్జాతీయంగా చీపెస్ట్ అంతరిక్ష పరిశోధన సంస్థగా, అంటే వేరే దేశంలో రాకెట్లు పంపాలంటే ఇంతకుముందు నాసా మీద ఆధారపడేవాళ్ళు లేదా రష్యా మీద ఆధారపడేవాళ్ళు పూర్తిగా భారతదేశానికి వస్తున్నటువంటి పరిస్థితి. మనం అంతరిక్షంగా మనం పంపిస్తున్నటువంటి మన సొంత శాటిలైట్స్తో పాటు ఇతర శాటిలైట్స్ని కూడా, ఇతర దేశాల శాటిలైట్స్ని కూడా కక్షలో సక్సెస్ఫుల్గా ప్రవేశపెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అంతర్జాతీయంగా విదేశీ మారకద్రవ్యం బాగా సంపాదిస్తున్నటువంటి సంస్థల్లో ఇస్రో ఒకటి. ఈరోజు ఇస్రో ఒక సక్సెస్ఫుల్ ట్రాక్ రికార్డు కలిగి ఉంది. కాబట్టి అది మరింత ముందుకెళ్ళేటటువంటి పరిస్థితే ఉంది. భవిష్యత్తులో నాసా, రష్యా అంతరిక్ష సంస్థ, చైనా అంతరిక్ష సంస్థ, ఇస్రో, ఈ 4 సంస్థలే ఈ రంగాన్ని మొత్తాన్ని శాసిస్తున్నటువంటి ఈ దశలో ఇది మరింత ముందుకెళ్ళి ఇంకాస్త మెరుగైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. పూర్తిగా ఇస్రో శాస్త్రవేత్తలకు కానీ టీం వర్క్కి కానీ అభినందనలు తెలపాల్సినటువంటి పరిస్థితి ఉంది. సుజాత గారు, సమగ్ర విశ్లేషణ అందించినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. చూశారు కదండి, ఇది వాళ్ళ పొలిటికల్ అనాలిసిస్. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.